ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక కొత్త ఆలోచనతోటి మా పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు జనసేన చర్చా వేదిక అనే కార్యక్రమం కైకలూరు నియోజకవర్గంలో మొట్టమొదటిసారి ఈరోజు నిర్వహించాం. నాతో పాటు ఎమ్మెల్సీ గారు హరిప్రసాద్ గారు, జయమంగళం వెంకటరమణ గారు, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు నాయకర్ గారు, ధర్మరాజు గారు, కృష్ణా జిల్లా అధ్యక్షులు జనసేన పార్టీ రామకృష్ణ గారు, అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు గోవింద్ గారు, మా ప్రోగ్రామ్ కమిటీకి చైర్మన్ గారు మా కేకే గారు, మీ అందరం కూడా ఈ కార్యక్రమాన్ని కార్యకర్తలతో ముఖాముఖి సమావేశం ఏర్పాటు చేసుకుని పార్టీని సంస్థాగతంగా ఏ విధంగా బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్ళాలి, వారి అభిప్రాయాలను మేము తీసుకుని అభిప్రాయ సేకరణే కాకుండా క్షేత్రస్థాయిలో కొన్ని వాస్తవ పరిస్థితులు కూటమిలో ఉన్నాక సహజంగా గ్రామాల్లో కానివ్వండి, మండలాల్లో కానివ్వండి, అటు అభివృద్ధి కార్యక్రమాల్లోనూ ఇటు సంక్షేమ కార్యక్రమాలు కలిసి వెళ్ళే ధోరణిలో చిన్న చిన్న పొరపాట్లు ఎక్కడ ఉంటే వాటిపైన మాకు సమాచారం అందిస్తే తప్పకుండా రాబోయే రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు మాకు ఇచ్చిన సూచనలతోటి వివిధ సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసుకుని నియోజకవర్గ స్థాయిలోనూ, జిల్లా స్థాయిలోనూ, మండల స్థాయిలో కూడా ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి కోసం ఒక తపనతోటి మేము అందరం కూడా పనిచేస్తూ ఉన్నాం. కైకలూరు నియోజకవర్గాల్లో ఉన్న 4 మండలాల్లో కూడా ఈరోజు ఎక్కువగా మాకు వచ్చిన సమస్యలు, ప్రజల అభిప్రాయ సేకరణలో భాగంగా మా జన సైనికులు క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు వాళ్ళకి అర్థమైంది 100% రక్షిత మంచినీటి పథకం కోసం ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా ఎప్పటి నుంచో ఉన్న సమస్య డ్రైనేజ్ సమస్య. ఇక్కడ రైతాంగానికి, ఆక్వా ఫార్మర్స్కి ఇద్దరికీ కూడా ప్రభుత్వం నుంచి అందిస్తున్న సహాయాన్ని మరింత మెరుగుపరుచుకుని ముందుకు తీసుకెళ్లే విధంగా మా కూటమి ప్రభుత్వం తప్పకుండా రాబోయే రోజుల్లో అండగా నిలబడుతుంది. ఏలూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా నాకు ఒక బాధ్యత ఉంది. ఇక్కడ స్థానిక శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారితో సంప్రదించి జిల్లా కలెక్టర్ గారిని, ఇతర అధికారులను కూడా ఈ నియోజకవర్గానికి 4 రోజుల్లోపే ఒకసారి పర్యటించి దీనిపైన ఒక సమగ్రమైన నివేదిక, ఎందుకంటే పంచాయతీరాజ్ శాఖ నుంచి రూరల్ వాటర్ సప్లై, అదేవిధంగా జల్ జీవన్ మిషన్ గురించి మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా ఈ ప్రాంతానికి ప్రజలు కోరుకునే విధంగా ప్రణాళికబద్ధంగా ఒక కార్యక్రమం ముందు తీసుకెళ్తామని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. రాజకీయ పరంగా ఖచ్చితంగా ఈరోజు మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకుని ఆయనకు జరిగిన సర్జరీ విజయవంతంగా పూర్తయింది. బాంబే నుంచి ఈరోజు డిశ్చార్జ్ అయ్యారు. 2-3 రోజుల్లోనే మంగళగిరికి వచ్చి పార్టీ కార్యక్రమాల్ని పర్యవేక్షించుకుంటూ ప్రతి జిల్లాలో కూడా మేము ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తాం. తద్వారా ఎక్కడైతే కొంతమంది నాయకులు, క్షేత్రస్థాయిలో మా జన సైనికులు, వీర మహిళలు పార్టీ నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ మాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, పట్టించుకోవడం లేదనే భావన కలిగిన వ్యక్తుల్ని దగ్గర తీసుకుని ఆ సమస్య పరిష్కారం అయ్యేటట్టు తప్పకుండా మేము చేస్తాం. మా అందరికీ ఒక బాధ్యత ఉంది. అంతిమంగా ఇది పదవుల కోసం కాదు మేము చేసిన ప్రస్థానం. 100% ప్రజలకి మేలు జరగాలి. తెలుగు ప్రజలకి ప్రత్యేకంగా 2 రాష్ట్రాల్లో కూడా నష్టపోయారు, మంచి జరగాలనే తపనతోటి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించి ఈ రోజుకి కూడా దానికి కట్టుబడి ఉన్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న అసభ్యకరమైన ప్రచారం, దానిపైన కూడా మా నాయకులందరికీ కూడా అటు న్యాయపరంగా, ఇటు రాజ్యాంగం నుంచి వచ్చే హక్కుల్ని గుర్తు చేసుకుంటూ రాబోయే రోజుల్లో ఏ విధంగా మనం ఒక అంకిత భావంతో కట్టుదిట్టమైన సమాధానం చెప్పాలో ఇటువంటి వ్యక్తులకి, దానిపైన కూడా మేము ఈరోజు చర్చించుకున్నాం. చాలామంది పాపం ఆవేశంతో పవన్ కళ్యాణ్ గారు ఇన్ని మాట్లాడినారు, దుర్వినియోగం చేసుకుంటున్నారు. స్వేచ్ఛ అనేది రాజ్యాంగంలో కల్పించిన హక్కుని వాళ్ళు సరైన రీతిలో వాడనప్పుడు మాకు కూడా అదేవిధంగా స్వేచ్ఛ ఉంటుంది, ప్రశ్నించడానికి కానివ్వండి, అటువంటి మార్పు తీసుకురావడానికి కానివ్వండి. కాబట్టి సమాజంలో ఓట్ల కోసం చీల్చి ఏదో విధంగా నష్టం కలిగించాలి, తద్వారా రాజకీయ లబ్ధి పొందుతామని గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పాలనలో జరిగిన నష్టాన్ని పూడ్చాలంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం ద్వారా చేయగలుగుతాం. మా వాళ్ళందరినీ కూడా మేము సమాయుతం చేశాం, ఆ భరోసా కల్పించాం.
రాబోయే రోజుల్లో కైకలూరు నుంచి ఏదైతే ఈ కార్యక్రమం మొదలుపెట్టామో ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఒక అంకిత భావంతో ప్రజలకి ఉపయోగపడే విధంగా మేము ముందుకు తీసుకెళ్తాం.